ప్రజల్లో ప్రేమ, శాంతి, స్నేహభావం వంటి విలువలను పెంచేందుకు థాయిలాండ్కు చెందిన బౌద్ధ భిక్షువులు ధమ్మయాత్ర చేపట్టారు. ది అవేకనింగ్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్స్ ఇన్ ఇండియా, స్వర్ణభూమి టు బుద్ధభూమి అనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ యాత్ర హైదరాబాద్లోని ఆనంద బుద్ధ విహార్కు చేరుకుంది. కర్ణాటకలోని బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైన ధమ్మయాత్ర మార్చి 2న నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద ముగియనుంది. థాయిలాండ్ బౌద్ధ భిక్షువు ప్రాసోంగ్ సాక్ కోవిడో నాయకత్వం వహిస్తున్న ఈ యాత్రలో సుమారు 70 మంది భిక్షువులు పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా 4 ప్రధాన విహారాలు భాగమై ఉన్నాయి. ఒకటి సిద్ధార్థ బుద్ధ విహార కలబుర్గి, మన్నేకల్లి బుద్ధ విహార, మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి మహాబోధి ఆనంద బుద్ధ విహార, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం. ఈ సంకల్పానికి కారణం ఏంటంటే బుద్ధుని బోధనలో ఉన్నటువంటి శాంతి సందేశము, కరుణ సందేశము, సోదరభావ సందేశము, సోషల్ హార్మోని అంటే సామాజిక ఒక ప్రేరణకు సంబంధించినటువంటి సహజీవనానికి సంబంధించినటువంటి సందేశాన్ని మళ్ళీ ప్రపంచానికి అందివ్వాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.